దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. మనం మందిరానికి వెళ్ళే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమంది పాట ఇవ్వలేదని మందిరాన్ని మానేసేవాళ్ళు, ఇంకొంతమంది ప్రార్థన ఇవ్వలేదని మందిరం మానేసేవాళ్ళు, మరికొంతమంది కుర్చీ వేయలేదని, వందనాలు చెప్పలేదని, సన్మానం చేయలేదని, మరికొందరైతే మరీ విచిత్రంగా ఉంటారు. భోజనాల సమయంలో కూర వేయలేదని కూడా మందిరాన్ని మానేసేవాళ్ళు చాలామందిని చూస్తూనే ఉంటాం. మందిరం నీకు వెళ్ళేది మనుషుల కోసం మనం వెళ్ళడం కాదు, కానీ నిన్ను నువ్వు, నన్ను నేను రక్షించుకోవడానికి మాత్రమే మందిరానికి వెళ్ళేవారుగా ఉండాలి. ఒకవేళ మనుషులను చూసి, అక్కడున్న పరిస్థితులను చూసి మానేసే స్థితిలో, పరిస్థితిలో ఒకవేళ నువ్వు నేను ఉంటే, ఇక నుండైనా నీ ప్రవర్తన, నా ప్రవర్తన మార్చుకుని దేవుని కోసం, నువ్వు నీ కోసం, నేను నా కోసం మందిరానికి వెళ్ళేవారుగా